కరీంనగర్ పాత బజార్లోని గౌరీ శంకర్ విశాల ఆలయంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం తెల్లవారుజాము నుండే భక్తులు తండోపతండాలుగా శివాలయానికి చేరుకున్నారు. ఉపవాస దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు పురాణం మహేశ్వర శర్మ మాట్లాడుతూ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కొట్టదని పేర్కొన్నారు. శివుడి లింగ రూపం పూజింపబడతారని అన్నారు. శివుడి పుట్టినరోజు మహాశివరాత్రి కాబట్టి ఈ రోజు భక్తులు శివనామాలు చేస్తూ శివాలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. गौरी शंकर भगवान की जय। महादेव 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 పరమపావనమైన మన భారతదేశంలో శివుని యొక్క పూజ నిరంతరంగా కొనసాగుతున్నది. శివుడు లేనిది జగత్తు లేదు. శివుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న వేస్తే శివుడు జగత్తులో అంతటా వ్యాపించి ఉన్నాడు అని సమాధానం చెప్పినాడు వ్యాస భగవానుడు పురాణాల్లో. జన్మలేనటువంటి శివునికి ఒకవేళ జన్మనే కనుక ఉన్నట్టయితే అది లింగ రూపంలో జన్మ ఉన్నది అని చెప్పాలి. మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు అజన్మ అయినటువంటి జన్మరహితుడైనటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజే మహాశివరాత్రిగా భావిస్తూ ఉన్నాము. శివుడు లింగ రూపంలో పూజింపబడుతూ ఉంటాడు. లింగం అనే పదానికి సంకేతము గుర్తు అని అర్థము. దేనికి గుర్తు అనంటే అనంత బ్రహ్మాండాలకు గుర్తు అని అర్థము. శివుని లింగానికి పూజ చేయడం వలన అనంత బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి జీవరాశులందరికీ కూడా పూజను చేసినటువంటి ఫలాన్ని పొందుతాడు. అటువంటి పరమ పావనమైనటువంటి శివుని యొక్క పుట్టినరోజైనటువంటి ఈ మహాశివరాత్రి నాడు తండోపతండాలుగా భక్తులు శివాలయాల్లోకి వెళ్ళి శివుని యొక్క లింగాన్ని పూజించి జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉంటారు. మన భారతదేశంలో అన్నిటినీ సమర్పించినటువంటి శివుడికి కృతజ్ఞతను తెలియపరచడం కోసమై ప్రతిరోజు 365 రోజులు ఆయనను పూజించాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. కానీ ఒకవేళ 365 రోజులు ఆయనను పూజించేటువంటి భాగ్యానికి నోచుకోనటువంటి వ్యక్తులు, అవకాశం లేనటువంటి వాళ్ళు చివరికి మహాశివరాత్రి నాడైనటువంటి ఈ రోజైనా ఆయనను దర్శించిన, శివలింగ రూపంలో ఉన్నటువంటి అతనిని అభిషేకించిన, లింగానికి ఒక బిల్వదళాన్ని సమర్పించిన, గంగాజలాన్ని సమర్పించిన 365 రోజులు పూజను చేసినటువంటి పుణ్యాన్ని పొందుతారు అనేటువంటి శాస్త్రవచనాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక మంది ఆ విధంగా శివుని యొక్క దర్శనానికి వస్తూ ఉంటారు. అనేక శివనామాల్లో మహాదేవనామము చాలా శ్రేష్టమైనది. అప్పుడే పుట్టినటువంటి లేగను తీసుకొని వెళుతూ ఉంటే మహాదేవుడైనటువంటి శంకరుడు మన వెంటబడతాడు. లేగ వంటి మహాదేవ నామాన్ని ఉచ్చరిస్తూ వెళితే మహాదేవ అనే పేరు గల ఆవు మన వెంటబడుతుంది. అందుకని మహాదేవనామం చాలా శ్రేష్టమైనది. ఈరోజు పొద్దాక ఉపవాసం ఉండి జాగారం చేసి దీపాన్ని వెలిగించి రాత్రిపూటంతా కూడా భజనలు చేస్తూ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ కాలాన్ని గడిపితే పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి. అటువంటి శివరాత్రి పర్వదినాన భక్తులైన మీ అందరికీ పరమశివుని యొక్క ఆశీస్సులు సదా సర్వకాలాలు ఉండాలి అని అభిషిస్తున్నాను. మహాదేవ.